ప్రభువునందు సోదరీ సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నారు. మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో పరమగీతము 2వ అధ్యాయము 6వ వాక్యమును చదువుకుందాము. అతని ఎడమ చెయ్యిన తల క్రింద ఉన్నది, కుడి చేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు. 8వ అధ్యాయము 3వ చరణములు కూడా ఇదే వాక్యమును మనము చదువుకుంటున్నాం. ప్రభునందు సోదరీ సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో ప్రత్యేకముగా పరమగీతం యొక్క ధ్యానాలు ఏ రీతిగా ధ్యానించాలి అనే సంగతి మనం ప్రారంభంలో జ్ఞాపం చేసుకున్నాం. పరమగీతము చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మన మనస్సులో లేక మన హృదయాల్లో క్రీస్తుని గురించి, సంఘం గురించిన ఆలోచన మనం కలిగి ఉండాలి అనే సంగతి మనము గమనిస్తూ వచ్చాం. ప్రాముఖ్యమైన అంశం క్రీస్తే. పరమగీతమే కాదు, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రాముఖ్యమైన అంశము ఏదైనా ఉన్నదంటే అది ప్రభువైన క్రీస్తు యేసు వారిని గురించిన అంశం. క్రీస్తు యేసుని గురించిన ప్రవచనాల నెరవేర్పు. ఈ సత్యము మనము దేవుని యొక్క వాక్యంలో గమనిస్తుంటున్నాం. అలాగే సంఘం గురించిన సత్యాలు కూడా మనం పూర్తిగా గ్రహింపు కలిగి ఉండాలి. క్రీస్తు యేసుని గురించిన సత్యాలు, క్రీస్తు యేసు ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం గురించిన సత్యాలు మనము కూలంకషంగా ఎరిగి ఉండాలి. అప్పుడే ఆ వాక్య సత్యాలను అర్థం చేసుకోవడానికి మనకు వీలు కలుగుతుంది. మనము చదివినటువంటి వాక్య భాగంలో ఉన్న సారాంశం ఏమిటంటే, ప్రభువైన క్రీస్తు యేసు వారికి ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘానికి మధ్య ఉన్నటువంటి అభినాభావ సంబంధం, అత్యంత పరిపూర్ణమైన పవిత్రమైన ప్రేమ యొక్క ఔన్నత్యం ఈ వాక్య భాగాల్లో మనకు కనిపిస్తుంటున్నది. మానవులుగా దేవుని యొక్క వాక్యమును అర్థం చేసుకోవడంలో విఫలమయ్యే ప్రమాదం ఉన్నది. కానీ దేవుని యొక్క వాక్యమును సరిగా మనం అర్థం చేసుకుంటే అందులో అభ్యంతరపడవలసినది ఏమీ ఉండదు. దేవుడు ఏ ఉద్దేశంతో సంగతులు రాయించారో ఆ ఉద్దేశం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ ఉద్దేశమును మేము గ్రహించాలి. అప్పుడే అందులో సారాంశం, అందులో మాధుర్యం, మకరందం మనము అనుభవించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యమును దేవుడు ఏ ఉద్దేశంతో వ్రాయించారో ఆ సంగతులు మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఇది భౌతిక సంబంధమైన సన్నివేశంగా కనిపిస్తున్నా అంతకంటే ఎక్కువగా ఇది మనసుకు, హృదయానికి చెందినదై ఉన్నది. మనసుకు, హృదయానికి చెందినది. ఈ దృశ్యంలో మనకు మాటలు కనిపించవు. ఈ దృశ్యంలో మాటలు కనిపించవు. మౌనమే తాండవిస్తుంది. ఈ మౌనము అనేది మనసును దోస్తుంది, మైమరపిస్తుంది. మాటలకు లేని లోతైన ఉన్నతమైన భావాలు మనసు కలిగి ఉంటుంది. అందుకే మన తమ్ముళ్ళలో ఏం పెట్టామంటే, భాషలకు అందని ప్రేమ అని అందులో మనము గమనిస్తుంటున్నాం. భాషలకు అందని ప్రేమ. మనసు మాట్లాడుతుంది,
మౌనము మాట్లాడుతుంది. మాటలకు అందని భావాలు మనస్సు తెలియచేస్తుంది. ఆ మాటల యొక్క భావాన్ని తెలియచేయలేని ఉన్నతమైన సంబంధం, బంధము, ఆ లోతైన భావము ఈ సన్నివేశం మనకు కనిపిస్తుంది. ఈ సత్యాన్ని మనము స్పష్టంగా తేలికగా అర్థం చేసుకోవాలి. ఈ సన్నివేశము క్రీస్తుకు సంఘానికి ఉన్న సంబంధమును తెలియచేయటం మాత్రమే కాకుండా పవిత్రమైన పరిపూర్ణమైన వైవాహిక జీవితంలో దంపతుల మధ్య ఉన్న ఔన్నత్య పరిమళను కూడా ఈ సన్నివేశమునకు తెలియచేస్తుంది. పవిత్రమైన పరిపూర్ణమైన దైవ ప్రేమను అనుభవించలేని వారు ఈ సన్నివేశము గ్రహించుట ఎన్నటికీ సాధ్యం కాదు. ఇది సత్యం. ఈ సన్నివేశము మనము గ్రహించాలంటే దైవ ప్రేమను మనం పరిపూర్ణముగా అనుభవించేవారుగా ఉండాలి. ఆయనతో మమేకమైన అనుభవం, ఆయనను సంధించిన అనుభవం, సమైక్యపరచబడిన అనుభవాలు కలిగి ఉన్నప్పుడే ఈ సన్నివేశంలో ఉన్నటువంటి సంపూర్ణ భావాన్ని గ్రహించడానికి సాధ్యమవుతుంది. దేవునితో మన అనుభవాలు పరిపూర్ణముగా లేకుండా ఈ సన్నివేశం గ్రహించుట అసాధ్యము. ఇది తప్పకుండా గ్రహింపు కలిగి ఉండాలి. ఈ సందర్భంలో క్రీస్తు ప్రేమను గురించి కొన్ని విషయాలు మనం గమనిస్తాం. గత ధ్యానాల్లో అనేక రీతులుగా క్రీస్తు ప్రేమ యొక్క మాధుర్యమును మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మరికొన్ని విషయాలు ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. మనము చదువుకున్న వాక్య భాగంలో క్రీస్తు ప్రేమ లేక క్రీస్తు ఎడల సంఘం యొక్క ప్రేమ, ఇక్కడ క్రీస్తు ప్రేమ మాత్రమే కాదు, క్రీస్తు ఎడల సంఘం యొక్క ప్రేమ కూడా వ్యక్తపరచబడుతుంటున్నది. ఈ ప్రేమ హత్తుకున్న ప్రేమ అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంటున్నది. హత్తుకున్న ప్రేమ, కల్మషము లేని ప్రేమ, కలతలు లేని ప్రేమ, లోపము లేని ప్రేమ, ఎడబాయని ప్రేమ, ఎన్నో భావాలు ఇందులో మనము చూడవచ్చు. క్రీస్తు ప్రేమ నిర్మలమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ నిశ్చలమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ పవిత్రమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ మధురమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ మరపురాని ప్రేమ, క్రీస్తు ప్రేమ మాటలకు అందని ప్రేమ, క్రీస్తు ప్రేమ అలౌకికమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ అనిర్వచనీయమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ అనంతమైన ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమను నీవు ఎరిగి ఉంటున్నావా? ఆ క్రీస్తు ప్రేమను పొంది ఉంటున్నావా? ఆ క్రీస్తు ప్రేమను ఆస్వాదిస్తుంటున్నావా? ఆ క్రీస్తు ప్రేమను అనుభవిస్తుంటున్నావా? మనము చదివిన వాక్య భాగంలో ప్రవగీతము 2వ అధ్యాయము 6వ వాక్యం, అలాగే 8వ అధ్యాయం 3వ వాక్యం, ఆ వాక్య భాగాల్లో క్రీస్తు ప్రేమ ప్రత్యక్షత మనం చూస్తాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఆ క్రీస్తు యొక్క ప్రేమ, దైవ ప్రేమ మనకు కనిపిస్తుంటున్నది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చూస్తున్నాం. ఆ ప్రేమ కల్వరిలో ప్రత్యక్షపరచబడిన ప్రేమ, ఆ కల్వరి శిలువలో ధారావాహికంగా ప్రవహించిన ప్రేమ ప్రతి వ్యక్తిని దర్శిస్తుంటున్నది. క్రీస్తు ప్రేమ నీవు ఎరిగి ఉంటున్నావా?
క్రీస్తు యేసుని విశ్వాసించిన ప్రతి విశ్వాసి ఆ క్రీస్తు ప్రేమ మాధుర్యమును, ఆ క్రీస్తు ప్రేమ ఔన్నత్యమును, ఆ క్రీస్తు ప్రేమలో ఉన్న మకరందమును పరిపూర్ణంగా అనుభవించాలనేది దీని యొక్క ఉద్దేశం. అందుచేతనే ఆ శ్రేష్టమైన సంగతులు దీని యొక్క వాక్యంలో దేవుడు రాయించాడు. అందులో దేవుడు ఏ ఉద్దేశంతో రాయించారో ఆ సంగతులు గ్రహించి ఆ క్రీస్తు ప్రేమను ఆస్వాదిస్తూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ యేసుక్రీస్తు యొక్క రాకడ కోసం సిద్ధపడాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంటున్నది. ప్రభు ఈ సత్యాలు మన ఆధ్యాత్మిక జీవితాలకు క్రీస్తు ఎడల మన ప్రేమను వృద్ధిపరచడానికి, క్రీస్తు ప్రేమను మనం అనుభవించడానికి సహాయకరంగా దేవుడు దీవించి స్థిరపరిచి ఫలింపచ్చునుగాక. ప్రభు పేరిట అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను.